ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. నేను వారికి దేవుణ్ణయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక నిజం ఏమిటంటే, ఈ లోకంలో దేన్ని మనం ఎరగపోయినప్పటికీ ప్రభువుని ఎరిగిన వారం. ఈరోజు ఈ వాగ్దానం మన అనుభవంలోకి వచ్చింది. ఇది చిన్న వాగ్దానమేమీ కాదు. క్రీస్తు శకం ప్రారంభమయ్యాక మనలో ఒక సాధారణమైన చిన్న విశ్వాసి కూడా యేసుక్రీస్తులో దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నాడు. మనం తెలుసుకోవాలన్నంత పూర్తిగా కాకపోయినా నిజంగా యథార్థంగా ప్రభువుని తెలుసుకున్నాం. ఆయన గూర్చిన సిద్ధాంతాలు మాత్రమే కాదు కానీ ఆయనను మనం వ్యక్తిగతంగా ఎరుగుదము. ఆయన మన తండ్రి, మన స్నేహితుడు. మనం ఆయన గురించి నా ప్రభువు, నా దేవుడని చెప్పగలం. మనం ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఆయన పరిశుద్ధ సాహచర్యములో ఎన్నో సంతోషకరమైన సమయాలు గడుపుతాం. దేవునికి మనం ఏమాత్రం క్రొత్తవారం కాదు. పరలోక మర్మాలన్నీ ఆయన మనకి తెలియజేస్తారు. సృష్టి నేర్పించే పాఠాల కంటే ఈ మాటలు ఎంతో విలువైనవి. రక్తమాంసాలు కలిగిన ఏ మనిషి పరలోకపు తండ్రిని గూర్చిన ఈ ఆత్మీయ పాఠాలు మనకి నేర్పించలేడు. ఆ పరలోకపు తండ్రి ఎవరో మన హృదయాలకు అర్థమైనట్లు యేసే క్రీస్తు వారు చేశారు. దేవుడే తనకు తానుగా మనకు బయలుపరచాలనుకుంటే మనకు రక్షణ జ్ఞానం కలగజేసే జీవదారులు మనకు దొరికినట్లే కదా. నిత్య జీవితం సంపాదించుకోవడం కంటే దేవుణ్ణి తెలుసుకోవడమే. దేవునితో కలిసిమెలిసి జీవించటం మనం నేర్చుకున్నామంటే మనం అందుకోబోయే పరలోక మహిమ జీవితానికి రుజువు సంపాదించినట్టే. నా ప్రాణమా, ఈ జ్ఞానములో ఆనందిద్దాం. ప్రతిరోజు దేవుణ్ణి కనపరిచే బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు అటు బాధ్యత మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మిమ్మను ఎరుగుట ఏ నిత్య జీవమని, మిమ్మను తెలుసుకోగలగటానికి మీరే మా మీద ప్రేమ చూపించి కృప చూపించి మేము మిమ్మల్ని తెలుసుకోగలగటానికి సహాయం చేశారు. మీరు చేసిన ఈ సహాయం కొరకై మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులన్న మాట ప్రకారం మిమ్మను దేవునిగా కలిగి ఉండే బాధ్యత మాకిచ్చారు.
ఈ ప్రపంచమంతటికి కూడా మిమ్మల్ని దేవునిగా కలిగి ఉండి మీరిచ్చే పరలోకపు బాధ్యతను పొందుకునే ధన్యత, బాధ్యత, ఆశీర్వాదం ప్రతి మానవులకి అనుగ్రహించబడాలని మీ పాదాల యొద్ద మీ పిల్లలమైన మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.